Gauranilu Dr. Pemmasani Chandrasekhar Garu sir, it's in fact inspiring to all of us. Thank you, sir. తదుపరి ఇవాల్టి కార్యక్రమంలో ద మోస్ట్ అవైటెడ్ మనం వేచి చూస్తున్న క్షణం వచ్చేసింది. సో వాట్ ఆర్ వి వెయిటింగ్ ఫర్? ఒక్కసారి మీ అందరి కరతధ్వానాల మధ్యన సో ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ పట్టాలో నిజంగానే తలెత్తుకుని మనం ఇలా చూసే పరిస్థితి ఓన్లీ కేవలం మన గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు మన ఆంధ్రప్రదేశ్కి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని సగౌరవంగా ఆహ్వానిస్తూ మరి వారి అమూల్యమైన సందేశాన్ని మా అందరికీ అందించవలసిందిగా కోరుతున్నాం. సార్, రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ గివ్ యువర్ వాల్యుబుల్ బ్లెస్సింగ్స్ అండ్ యువర్ గైడెన్స్. గౌరవనీయులు కేంద్ర కమ్యూనికేషన్ రూరల్ డెవలప్మెంట్ శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, గౌరవ మంత్రి సహచర మంత్రివర్గ సభ్యులు సత్యకుమార్ యాదవ్ గారు, గౌరవనీయులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యుడు కేసినేని శివనాథ్ గారు, సిఇఓ సి.డాట్ రాజకుమార్ ఉపాధ్యాయ గారు, డైరెక్టర్ బిఎస్ఎన్ఎల్ వివేక్ బంజల్ గారు, సిజిఎం ఎంఎస్ఎన్ఎల్ శేషాచలం గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ, ప్రజాప్రతినిధులకి, అదే సమయంలో బిఎస్ఎన్ఎల్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు. టుడే ఈజ్ ఎ హిస్టారికల్ డే. 95 నుంచి నా డ్రీమ్ ఇది. ఎందుకంటే నేను ఎప్పుడూ చెప్పేవాడిని, రైట్ టైం, రైట్ మ్యాన్ ఇన్ రైట్ ప్లేస్. దట్ ఈజ్ నరేంద్ర మోడీ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ గ్రేట్ కంట్రీ. ఈ దేశానికి వనరులు లేక కాదు, తెలివితేటలు లేక కాదు, నడిపించే నాయకుడు లేకుండా ఇన్ని రోజులు మనం అవస్థలు పడ్డాం. నాకెప్పుడు జ్ఞాపకం ఉంటుంది ఒక కొటేషన్, 100 గొర్రెల్ని ఒక సింహం లీడ్ చేస్తే ఆ సింహం గెలుస్తుంది. 100 సింహాలని ఒక గొర్రె కానీ లీడ్ చేస్తే అది గెలవదు. దట్ ఈజ్ లీడర్షిప్. అలాంటి లీడర్షిప్ ఈరోజు దేశంలో ఉండడం మనందరికీ గర్వకారణం అని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. ఎవరు ఊహించలేదు. నేను 95 నుంచి అధ్యయనం చేశాను. అధ్యయనం చేసినప్పుడు ఫ్యూచర్ ఏది బాగుంటుందని ఆలోచిస్తే ఫస్ట్ టైం నేను సీఎం అయ్యాను 95లో. అప్పుడు నేను ఆలోచించినప్పుడు నాలెడ్జ్ ఎకానమీకి బ్యాక్ బోన్ ఐటీ. ఐటీని ప్రమోట్ చేయాలి. అప్పట్లో ఏ విధంగా ప్రమోట్ చేయాలని ఆలోచించినప్పుడు ఐటెక్ సిటీ కట్టాను. ఫస్ట్ బ్రెయిన్ స్టార్మింగ్లో వచ్చిన ఆలోచన ఐటెక్ సిటీ. అక్కడి నుంచి నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీలు ఇచ్చాం. మా దగ్గర డబ్బులు లేదు, ప్రైవేట్ కాలేజీలు ఇచ్చాం. అప్పుడు మొత్తం ప్రపంచం అంతా అమెరికాలో 14 రోజులు తిరిగాను. తిరిగి అమెరికాలో అన్ని కంపెనీలు రమ్మన్నాను. ఇప్పుడే చంద్రశేఖర్ గారు చెప్పారు ఒక మాట. దాని యొక్క పర్యవసానం మీరు ఆలోచిస్తే, బిల్ గేట్స్ ఇండియాకు వచ్చాడు. నేను కలవాలని అడిగా. ఆయన ఒక మాట అన్నాడు,